యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. తీసుకున్న వాళ్ళందరూ ఆమేన్ చెప్దామా? ఆమేన్. చదవండి అమ్మా. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. చాలండి. ఆ లైన్ మరలా అందరూ చదువుదామా? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేని గైకొంటామంట? ఆజ్ఞలు అనగా శాసనములు, ఆయన చెప్పిన మాటలు. ఇందాక కీర్తన ధ్యానంలో 119వ కీర్తన ధ్యానం చేస్తాం కదా, అందులో ఒక మాట, నీ శాసనములు నేను హత్తుకొని ఉందును. ఏం చేస్తామట? హత్తుకొని ఉంటారంట. ఎక్కడుంటాయి? గుండెలకు ఉంటాయి. ఎక్కడుంటాయేమో అవి? గుండెలలో, అంటే హృదయాలలో ఆ వాక్యం ఉంటుంది, ఆ శాసనం ఉంటుంది. ఇది ఎక్కడ ఉండాలరా అంటే నీ బుర్రలో కొద్ది వరకే ఉండనే, కానీ మిగతాదంతా ఎక్కడ ఉండాలట? నీ హృదయములోనే శాసనాలు వెలువడుతుండగా నీ యొక్క గుండెలకు దాన్ని హత్తుకునేలాగా వాక్యాన్ని వినాలి నువ్వు. ఆమేన్. ఎలా వినాలట వాక్యాన్ని? గుండెలకు హత్తుకునేటంతలాగా ఆ వాక్యాన్ని వినాలి. దేవుడు ఇక్కడ చెబుతున్న మాట, మీరు నన్ను ప్రేమించువారైతే, ఎవరిని? దేవుణ్ణి ప్రేమించువారైతే ఆయన ఆజ్ఞలు ఏం చేయాలట? మనం గైకొనడం అంటే అర్థం ఏంటి? జరిగించాలి అంటాం. ఏంటి అర్థం? జరిగించాలి. ఆయన ఆజ్ఞలు ఏం చేయాలట? జరిగించాలి. అయితే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? దేవుడు మనకిచ్చిన ఏకైక ఆజ్ఞ ఏంటి? ధర్మశాస్త్రాన్ని అంతట్లో కూడా ఒక్క మాటలో చెప్పండి అంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఎలా ప్రేమించాలట? నీ వలే, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలానే నీ పొరుగు వారి విషయం ప్రభు చెబుతున్నాడు, వారిని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. గడి చెప్దామా? హల్లెలూయా. ఆ మాటను చూద్దామా? మార్కు సువార్త 12వ అధ్యాయం 13వ వచనం. నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమించేవారైతే, నిజంగా దేవుణ్ణి ఇష్టపడుతున్న వారైతే, దేవుడంటే నాకు చాలా ప్రాణం అండి అని మీరు చెబితే వాక్యానుసారంగా నడిచి తీరాలా, వేరే మార్గం లేదు. ఆమేన్. వేరొక ఆప్షన్ మనకేమి కూడా లేదు. తీసారా మార్కు సువార్త? తీసిన ఆమేన్ చెప్తాం గట్టిగా. మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనం చదవండి. నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనున్నది రెండవ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ, నీ దేవుడని యెహోవాను పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో నీ దేవుడని యెహోవాను ఏం చేయాలి? సేవించాలి, లేదా పూజించాలి, ఆరాధించాలి. ఇది మొదటిది. సరే ప్రభు, మిగతావన్నీ ఏంటి? మిగతా ఆజ్ఞలన్నీ ఏంటి అంటే ఆయన అంటా ఉన్నారు, మిగతా ఆజ్ఞలన్నీ ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం? అమ్మా ఎన్ని? ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటండి? 613 ఆజ్ఞలు నువ్వు చెయ్యకపోయినా ప్రభు అంటా ఉన్నారు, 613 ఆజ్ఞల్లో నువ్వు తప్పు చేస్తే ఫలానా బలి, నువ్వు పాపం చేస్తే ఫలానా సమాధాన అర్పణ బలి, పాప పరిహారార్థ బలి. ఈ బలులన్నిటి కారణం ఏంటంటే పక్కోడిది ఆశించడం వల్ల, పక్కోడిది నాకు కావాలి అని అనుకోవడం వల్ల, పక్కది ఏదైతే ఉందో అది మనది కాంతి నాకు రావాలి కావాలి అని ఆశించడం వల్లనే ఏం జరుగుతుందట? ఈ పాపాలన్నీ జరుగుతుంది. అందుకని యేసు ప్రభు అన్న మాట గలతీలు రాసిన పత్రికలో ఉంటుంది, 5వ అధ్యాయం 14వ వచనం. తీయాలి లేఖనాలు. శుక్రవారం దిన మాట్లాడుకున్న వాక్యంలో ఉదక స్నానము అని, స్నానము చేసేటంతలాగా మరి వాక్యాన్ని ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుమన్న ఒక్క మాటలో మొత్తం అంతా ఎందులో ఉందట? ఒక్క మాటలో మొత్తం ఆజ్ఞలన్నీ 613 ఆజ్ఞలు ఎందులో ఉన్నాయట? అందులోనే. ఇప్పుడు హత్య చెయ్యొద్దు అన్నాడు కదా దేవుడు, అవునా? ఎవరిని హత్య చేస్తాం? మనమా? హత్య ఎవరిని చేస్తాం? పక్కోళ్ళు చేసినప్పుడు దాన్ని ఏమంటారు? హత్య చేయడం అంటారు. పక్కోడిని ఎందుకు హత్య చేస్తాం? వాడి నుంచి ఏదో ఆశిస్తాం కదా.
చాలా మంది ఆశిస్తూ ఉంటారు. కొంతమంది గౌరవాలను ఆశిస్తారు, కొంతమంది మర్యాదలను ఆశిస్తారు, ఇంకొంతమంది ధనాన్ని ఆశిస్తారు, ఇంకొంతమంది వాళ్ళ ఆస్తులను ఆశిస్తారు, ఇంకొంతమంది వాళ్ళ క్రెడిట్ కార్డులను ఆశిస్తారు లేదా అండి? అలా ఆశిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ధనము బంగారాన్ని దోచుకోవడానికి, చంపడానికి అని ఏం చేస్తారట, తెగిస్తారు. కానీ వాక్యంలో ప్రభువు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే నీ వలె నువ్వు ఇతరులను ప్రేమించడం నేర్చుకుంటావో ఇక వారి దగ్గర నుంచి నువ్వు ఆశించేది ఏది ఉండదు. హల్లెలూయా. నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్న 613 ఆజ్ఞలు నెరవేర్చినట్టే. ఏం చేస్తే? ఒక్క పని చేస్తే. ఏంటో పని అట? ప్రభు అందుకని మనకిచ్చిన ఏకైక ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది ఒక్కటి చేయాలి. నీ పొరుగుడిది ఏదైనా పోతుందా? ధర్మశాస్త్రం రాయబడింది. నీ పొరుగు వాడిది గాడిది కానీ ఎద్దు కానీ నీ ఎదుటి నుంచి వెళ్ళిపోతా ఉన్నప్పుడు అది వాడిది అనే సంగతి మీకు తెలిసినప్పుడు చూచి చూడనట్టు నువ్వు ఉండకూడదు. దాన్ని జాగ్రత్తగా కట్టాలి. దాని యజమాని రాగానే వాడికి నువ్వు అప్పగించాలి, కానీ చూచి చూడనట్ట ఉండకూడదు. అవునా? పక్కోడిది పోయిందని మనం ఉంటామా? నిజంగా మనం చాలా సార్లు చాలా విషయాల్లో మంచిగా ప్రవర్తిస్తాం, చాలా మంచిగా. ఉదాహరణకు బయట బట్టలు ఎండబెట్టారు అనుకోండి, వర్షం వచ్చింది అనుకోండి, పక్కోళ్ళ బట్టలు మీ బట్టలు కలిపి ఉన్నాయి. ఇప్పుడు మీ బట్టలంగా తెచ్చుకుంటారు, పక్కోళ్ళు కూడా తెస్తారా? కనీసం మీరు తెచ్చి ఇంట్లో పెట్టకపోయినా గుమ్మంలో కుర్చీ అన్న వేసి, లేదా పక్కన తాడో బందిమో ఉంటే దాని మీద వేసి, అమ్మ మీయేనా, మీరు లేరు, ఆరిపోతాయి, తడిసిపోతాయని తీసి పక్కన పెట్టాను అంటారు. అవునా? అదే ప్రేమ దేవుడు అంటున్నాడు, అన్ని విషయాలు చూపించాలి. హల్లెలూయా. ఎన్ని విషయాలు చూపించాలి? అది అన్ని విషయాల్లో ఆ ప్రేమను నువ్వు కనపరచాలి. అయితే దేవుడు ఎవరిని ప్రేమించమన్నాడు? స్పష్టంగా చెప్తున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. దేన్ని ప్రేమించాలట? నీ వలే నీ పొరుగు వారిని. అంటే మనుషులనే కాదా అండి? దేవుడు ఎవరిని ప్రేమించమన్నాడు? గడి చెప్పాల్సింది. మీరు త్వరగా చక్కగా మాట్లాడుతూ ఉంటే మనం ముందుకు చక్కగా వెళ్తాం. మనుషులు దేవుడు ప్రేమించమన్నాడు. ఈ రోజున ఎవరిని ప్రేమిస్తా ఉన్నాం? దారుణమైన విషయం ఏంటంటే, జంతువుల మీద అమితమైన ప్రేమ పెంచుకునే జంతువులు ఉంటాయి కదా సుమి, వారి మీద అమితమైన, వాటి మీద అంత ప్రేమ కాదు. కానీ దేవుడు ఎవరిని ప్రేమించమన్నాడు అంటే, మనుష్యులను ప్రేమించు అన్నాడు. నీ పొరుగు వారిని ప్రేమించమన్న దేవుడు ఇంట్లో వాళ్ళని వదిలేమని చెప్పలేదు కదా. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు దేవుడు. కొన్నిసార్లు ఇంట్లో ఉన్న జంతువులకు ఇచ్చిన మర్యాద కూడా బయట వారికి ఇవ్వరు. జంతువుల మీద చూపించిన కనీస ప్రేమను కూడా ఎదుట వ్యక్తికి చూపించరు. ఎంతలా ప్రేమిస్తున్నామంటే, జంతువులు ప్రేమించుతున్నాం, వ్యక్తులను మార్చేసి వస్తువులను ప్రేమించడం ప్రారంభించాం మనం. దేవుడు ఎవరిని ప్రేమించమన్నాడండి? జంతువుల విషయం చెప్పాడు ఆయన ఆ మాట, వస్తువుల విషయం చెప్పాడు ఆ మాట. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మనుషులను నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. ఎవరంటండి? మనుషులను ప్రేమించాలి. జంతువుల్ని, కుక్కల్ని, నక్కల్ని, పందుల్ని కాదు. ఎవరిని ప్రేమించాలా? జంతువుల్ని కాదు. నేను మరలా చెబుతున్నాను, చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే, ఈ రోజుల్లో ఇంట్లో ఉన్నటువంటి వాటిని పెంచుకుని వాటి మీద చూపిన శ్రద్ధ. మీలో చాలా మంది మేబీ జంతువులు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ అమ్మో మా ఇంట్లో ఏదో ఒకటి ఉంది, దీనికి ఏదో ఒకటి పెట్టాలి అని ఆశపడరా? మీరు బయటికి వెళ్ళినా దాన్ని జాగ్రత్త చూసుకోవాలా, ఏదో ఒకటి త్వరగా వచ్చి పెట్టాలి. అంటే కుక్క ఉండిపోయింది, కోడి ఉండిపోయింది, ఇది వరకు మాకు ఉండేది. ఎక్కడికి వెళ్ళినా అటు పెట్టాల్సింది పెట్టాలా, లేకపోతే ఎలాగాని. కానీ ప్రభు ఏమంటా ఉన్నాడంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. దారిని వెళుతూ ఉన్నప్పుడు ఒక పేదవాడు, ఒక ఇబ్బంది పడుతూ ఉన్నవాడు, ఆహారం లేకుండా ఉంటాడు, వాడిని దాటుకొని జంతువుల్ని ప్రేమించాడని పరిగెడతాం. వాడిని దాటుకొని దేవుడు ఇచ్చిన వస్తువులను ప్రేమించడానికి పరుగులు పెడతా ఉంటాం. కానీ ప్రభు దేన్ని ప్రేమించమని చెప్పాడు, దాన్ని మాత్రం ఏం చేస్తాం? మనం వదిలేస్తున్నాం. అసలు ఎందుకు ప్రేమించమనాలి? ప్రేమించకపోతే ఏం జరిగిద్ది? ప్రేమించకపోతే హత్యలు జరుగుతాయి, ప్రేమించకపోతే మోసాలు జరుగుతాయి. ఆది కాండంలో మొట్టమొదట జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో, కయీను ఏబేలు హత్య, ఎందుకు జరిగింది? అది ఒకరి మీద ఒకరికి ఏం లేదు, అక్కడ ప్రేమ లేకపోవడం వల్లే. వీడిని హెచ్చించాడా దేవుడు, వీడిని కనపరిచాడా దేవుడు, వీడిదే తీసుకున్నాడా బలి అర్పణ అన్నది ప్రేమ పోయి ఏమొచ్చింది? అక్కడ ద్వేషం వచ్చింది. ద్వేషం మనిషిని కాల్చివేస్తుంది. ఈరోజు నేను దేవుని యొక్క దైవజనుడిగా నేను చెబుతున్న మాటలు ఆలకించండి. దేవుడు ప్రేమించమన్నాడు కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు ఏం చేయాలా? ప్రేమించడం ప్రారంభించాలి. హల్లెలూయా. మీరు ఏం చేయాలట? ప్రేమించడం ప్రారంభించాలి. ఖచ్చితంగా నేను మరలా చెబుతా ఉన్నాను, ఆలకించండి. ఎందుకు దేవుడు అంత ఖచ్చితంగా చెప్పాడంటే,
ఇది ఖచ్చితమైన ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమం ఏంటట? ఇప్పుడు నేను అలా చేయను ప్రభువా, నా మట్టుకు నేను ఏదో చూసుకున్నాను ఉంటాను నువ్వు అన్నావు అనుకో, వాక్యం చెబుతుంది ఆజ్ఞ అతిక్రమం పాపం. యేసు ప్రభు ఏమన్నారు? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని ఆజ్ఞ ఇచ్చారు కదా. సామెతల్లో ఆ మాటను రూఢీపరుస్తూ ఆయన చెప్పిన మాట ఉంది. ఒకసారి సామెతల గ్రంథం తీద్దాం, 14వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనం. ఆమేన్. తన పొరుగు వారిని తిరస్కరించువాడు, తన పొరుగు వారిని తిరస్కరించిన వాడు ఏం చేసినట్టట? అంటే అప్పలు ఏం చేసినట్టట? అందుకని యేసు ప్రభువు ఏమన్నారు? నువ్వు పాపం చెయ్యొద్దు అని చెప్పారు. పాపం చెయ్యొద్దు అంటే ఏం చేయాలి? అందరినీ కూడా ప్రేమించాలి. హల్లెలూయా. అందరినీ కూడా ప్రేమించాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతాను. యేసు ప్రభు మనకి ఏ ఆజ్ఞ ఇచ్చినా, ఏ యొక్క నిబంధన ఇచ్చినా, ఏది ఇలా చెయ్యనిచ్చినా అది మనకు మేలుకరంగా ఉంటేనే ఇస్తాడు ఆయన. ఆమేన్. అది మనకు ఎలా ఉండాలా? మేలుగా ఉండాలి. అది మనకు దీవెనకరంగా ఉండాలి. అది మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా ఉండేదాన్నే ప్రభు మనకి ఇస్తారు. అది ఆజ్ఞే, అది కష్టమే. వాళ్ళు నిందిస్తారు, దూషిస్తారు, అవమానిస్తారు. నేను మరలా చెప్తున్నా, హృదయంలో పగ పెట్టుకోవద్దు. ఏం చేయదు? హృదయంలో పగ పెట్టుకోవద్దు. నేను మరలా చెప్తున్నా, పగ మనకి వద్దు. పగ తీర్చేవాడు ఎవరో ఆయన చేతులకు అప్పగించడం. ఎందుకు ప్రభు ప్రేమించమన్నారంటే ప్రాముఖ్యమైన 2 విషయాలు. మొదటిది ఆజ్ఞను పక్కన పెడదాం, అది ఎలానో ఆజ్ఞ. అయితే ఫస్ట్ థింగ్, వాళ్ళు దేవుని పోలికన చేయబడ్డారు. ఎవరండి వాళ్ళు? నువ్వు దేవుని పోలికను ఎలా చేయబడ్డావు, వాళ్ళు కూడా ఎవరి పోలిక చేయబడ్డారట? తీద్దామ యాకోబు పత్రిక. యాకోబు పత్రిక ప్రతి ఒక్కరు కూడా మీ బైబుల్ ఈరోజు రెస్ట్ ఇవ్వద్దు. యాకోబు పత్రిక. హల్లెలూయా. తీసుకుని ఆమేన్ చెప్దామా త్వరగా? యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 9, 10 వచనాలు. అంటే నాలుకతో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను. ఎవరు పోలికగా పుట్టారట? నువ్వు ఎవరినైనా ద్వేషిస్తున్నావు, ఎవరిని తిరస్కరిస్తున్నావు, ఎవరి పోలికను పుట్టారట? వాళ్ళు దేవుని పోలికను పుట్టారు. హల్లెలూయా. నువ్వు వాళ్ళని తిరస్కరిస్తే ఎవరిని తిరస్కరించినట్టు? దేవుని తిరస్కరించాడు. వాక్యం చెబుతా ఉంది నువ్వు వాళ్ళని ప్రేమించాలి. మొట్టమొదటి కారణం చెబుతా ఉన్నాడు, వాళ్ళు నా పోలిక చేయబడ్డారు. హల్లెలూయా. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు వాళ్ళని నువ్వు ఏం చేయకూడదంటే హృదయంలో పగలు పెట్టుకుని కక్షలు పెట్టుకుని ఉండకూడదు. లెట్టంగో వెళ్ళే వాళ్ళని వెళ్ళని, నువ్వు మాత్రం ప్రభువునందు నీకేమన్నా మనసు గాయమైందా, వాళ్ళ వల్ల నీకేమన్నా ఇబ్బంది కలిగిందా, ప్రభువా నేనేమి పగ తీర్చుకొని నీకు అప్పగించుకుంటున్నా, ఇదిగో ప్రభువా నా కష్టం నా ఇబ్బంది అని నువ్వు దేవుని చేతులకు అప్పచెప్పు. కానీ తిరస్కరించొద్దు. ఏం చేయద్దు? వాళ్ళని తిరస్కరించద్దు. హల్లెలూయా. అది ఎవరైనా సరే ప్రభు చెప్తున్నమాట, వాళ్ళు దేవుని పోలికన చెయ్యబడ్డారు. కాబట్టి వారిని దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ నువ్వు ప్రేమించాలి, కానీ ఏం చేయకూడదట? ఆమేన్. నీ నోట ఆశీర్వాద వచనమే ఉండాల, నీ నోట శాపవచనం ఉండకూడదు. హల్లెలూయా. రెండవది అత్యంత ముఖ్యమైనది, ఎందుకు దేవుడు ప్రేమించమన్నారంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక తర్వాత ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. మనుషులకు దేవుడు ఏమిచ్చాడట? ఈవులు అంటే అర్థం ఏంటి? బహుమానం. ఏంటది? బహుమానం. ఎవరు బహుమానం అంటే మీరు అలా వచ్చి 13వ వచనం చూడండి. మనమందరము 13వ వచనం తల్లి, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశులుగాను. వీళ్ళందరూ ఎవరట? మనుషులే కాదా? దేవుడు మనుషుల్లో మనకెందుకు ఇచ్చారట? బహుమానంగా ఇచ్చాడు. ఆమేన్. మనుషులను దేవుడు మనకెందుకు ఇచ్చాడు అంటే వాక్యంలో రాయబడింది, మనకు బహుమానంగా ఇచ్చాడట. ఆమేన్. మీకు ఇచ్చిన బహుమానాన్ని ప్రేమిస్తారా? తిరస్కరిస్తారా? ద్వేషిస్తారా? మీ దగ్గర అట్టి పెట్టుకుంటారా? ఏం చేస్తారా చెప్పండి మీరు? మీకు దేవుడు బహుమానం ఇస్తే
కష్టం కలిగిందో, గాయం కలిగిందో, బహుమానం వల్ల ఇబ్బంది కలిగిందో, ఏదో అన్న జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలి, జాగ్రత్తగా అలానే కొనసాగుతూ ఉండాలి. ప్రభు ఇస్తున్న మాట అదే కదా. ఈరోజు మీరు దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారు. దయచేసి వాక్యము లోపలికి వెళ్ళబోతా ఉన్నాం. శ్రద్ధ కలిగి ఆయన లోపలికి వచ్చానన్న శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని ఆలకించండి. మనుష్యులు దేవుడు మనకిచ్చిన బహుమానం. చెప్దాం అందరం, మనుష్యులు దేవుడు మనకిచ్చిన బహుమానం. అందులో కొంతమందిని బోధకులుగా, ఉపదేశకులు, సువార్తికులుగా ఇలాగా ఇచ్చారు. ఇంకొంతమందిని చాలా రకాలుగా దేవుడు మన కొరకు ఇచ్చాడు. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, ఏ మనిషిని నువ్వు తిరస్కరించొద్దు, ఏ మనిషిని నువ్వు దూషించొద్దు. ఎవరి వల్ల ఏ ఉపయోగము దేవుడు నీకు ఇచ్చాడో, ఎవరి వల్ల ఏ మాట సాయం వల్ల నీకు జీవితం నిలబడే విధంగా ప్రభు ఏర్పాటు చేస్తాడో నీకు తెలీదు. వాస్తవం నీకు తెలీదు. అందుకని ప్రభు అంటా ఉన్నాడు, మనుష్యులు దేవుడు మనకిచ్చిన బహుమానం. ఎవరట వాళ్ళు? బహుమానాన్ని ఏం చేయాలా? అలాగోయ్యా, బహుమానాన్ని ఏం చేయాలా? ఫస్ట్ థింగ్, ఈ బహుమానం నీకేం చేస్తుందంటే, ఈ మనుషులు అన్నవారు నీకేం చేస్తారంటే, నీ గమ్యానికి చేరడానికి వారికి సహాయం చేస్తారు. దేనికి? గడ్డ చెప్పాల. గమ్యాన్ని చేరడానికి. అది ఏ గమ్యమోని ప్రభువు నీకు సహాయం చేస్తాడంటే. అది ఎలా చేస్తాడు? ఆయన దిగొస్తాడా? ప్రభు ఏమన్నారు, నీకు ఆల్రెడీ నేను బహుమతులు ఇచ్చాను, ఆయా సమయాలలో అవి నీకు ఏమవుతాయి? ఉపయోగపడతాయి. ఉపయోగపడవా? నేను మాటలు చెప్తానని ఆలకించండి. మనందరికీ తెలిసిన విషయం రాయబడి ఉంది. మంచి సమరయుడి విషయం అందరికీ తెలుసా? తెలియదండి. మంచి సమరయుడి యొక్క ఉపమానం లూకా సువార్తలో 10వ అధ్యాయం 25 నుంచి 37 వచనాల్లో ఉంటుంది. 10వ అధ్యాయం రాసుకోండి. నేను ఆ ఒక ఉపమాన భావం చెబుతున్నాను. ఒక ఆయన యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళిపోతా ఉన్నాడట. తన గమ్యస్థానం యెరికో, అక్కడికి వెళ్ళాలి. వెళ్ళే లోపు ఏం జరిగిందంటే, కొంతమంది దొంగలు అతన్ని పట్టుకున్న దొంగలు అతని దగ్గర ఉన్న ధనాన్ని, బట్టల్ని అన్నిటిని తీసేసుకుని శుభ్రంగా కొట్టేసి త్రోవ పక్కన విడిచి వెళ్ళిపోతే, ఆ మార్గంలో లేవీడు ఒకడు వెళ్ళాడట. ఎవరు వెళ్ళాడని? లేవీడు వెళితే చూచి వెళ్ళిపోయాడు. ఏ సాయి కూడా చేయలేదు. మరొకడు వచ్చాడట, యాజకుడు కూడా వచ్చి చూసి వెళ్ళిపోయాడు, ఏమీ చేయలేదు. కానీ ఆ మార్గంలో సమరయుడు ఒకడు వెళుతూ వాడిని చూచి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని లేపి వాడి గాయాలను కట్టి, వాడికి కొబ్బరి నూనె అద్ది ద్రాక్ష రసాన్ని కొద్దిగా తాగిచ్చి గాయాలను కట్టి పూటకూల వాని ఇంటికి తీసుకుని వెళ్ళి, అక్కడ అమ్మా ఈయనకి ఏమైనా అవసరం అయితే నేను ఇంకా వచ్చి డబ్బులు ఇస్తాను, ఈయన జాగ్రత్తగా చూసుకో అని అన్న తర్వాత, ఇప్పుడు కోలుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? గమ్యానికి వెళ్తాడా అండి? ఇప్పుడు ఆ యొక్క ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి దేవుడు తన యొక్క గమ్యస్థానాన్ని చేర్చుకోవడానికి ఎవరిని వాడుకున్నారంటే, ఒక సమరయుణ్ణి దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. నేను డైలీ పనుల్లో మీరు ఈ మాటలు చూసుకోండి, నీ ఆత్మీయ జీవితంలో ఈ మాటలు చూసుకోండి, నీ వ్యక్తిగత జీవితంలో ఈ మాటలు చూసుకోండి. ప్రభువు నీకు మనుషులను బహుమానంగా ఇచ్చాడు. వారు సరైన సమయంలో నీకు సహాయం చేస్తారు. గత వారమో పోయిన వారమో సహోదరులు అబ్రాం గారు సాక్ష్యం చెప్పారు, గుర్తుందండి మీకు? ఒళ్ళంతా చాలా బలహీనమైపోయింది, చాలా నీరసమైపోయింది. నేను ఇలానే ఉదయాన్నే 9 గంటలకు 7 గంటలకు బయలుదేరి వెళ్ళాను. ఒక దగ్గర పెద్ద హాస్పిటల్ వెనకాతల టైరు పంచర్ అయిపోయింది, సరైన జాకీ లేదు, రాడ్స్ లేక నేను ఇబ్బంది పడతా ఉంటే 20 నిమిషాల వరకు నా ఇబ్బంది చూసిన ఒక వేరే వ్యాన్ డ్రైవరు లారీ డ్రైవర్ నా దగ్గరకు వచ్చి నాకు చాలా సహాయం చేశాడు. ఆయనకు అవసరం లేదు అసలు, అంత సహాయం నాకు చేశాడు. ఎవరు పెట్టారు అక్కడ దేవుడు? ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు. ఎవరి కొరకట? నీ కొరకు. నువ్వు ప్రతి ఓడిని కనబడ్డ వాళ్ళందరినీ తిట్టుకుంటూ వెళ్ళావు అనుకో, కనబడ్డ వాళ్ళందరినీ మాట్లాడుకుంటూ అసహించుకుంటూ వెళ్ళావు అనుకో, ఒక రోజు నీ కష్టం వస్తే నీ పక్కింటో నీ దగ్గర రాడు. ప్రభు ఏమంటే నీ పొరుగునే ప్రేమించు. అవసరతకు వాళ్ళ అక్కరతకు వస్తారు. ప్రభు అలా చేస్తాడు. హల్లెలూయా. లోకంలో ఉన్న వారిని అందరినీ ప్రభు అందుకనే ప్రేమించమన్నారు. మొట్టమొదటి వాళ్ళు దేవుని స్వరూపం అయితే, రెండోది వాళ్ళు దేవుడి చేత నీకు ఇవ్వబడిన బహుమానం. నీ బహుమానాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నావు? అవసరాన్ని వాడుకుని వదిలేస్తున్నావా? మనుషులను పై రూపం మెచ్చుకున్నట్లు వీళ్ళు ఎలాంటోడు అంటూ వాళ్ళని వదిలేసావా? నేను మాటలు చెబుతున్నాను, ఆలకించండి. ప్రభువు నీకు నీ జీవిత గమ్యస్థానాన్ని చేరడానికి
సహాయకులను పెడతాడట. ఎవరినండి? లేవీయుడు వచ్చి చూసుకుని వెళ్ళాడు, యాజకుడు వచ్చి చూసుకుని వెళ్ళాడు. మనం కూడా చాలాసార్లు చూసుకుని వెళ్ళిపోతాం. ఎక్కడ తెలుసా అండి? వీడు మన కులవాడు కాదు. ఎవరు కాదు? సాయం చేయడానికి ఏం కాదు. హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు బ్లడ్ కావాల్సి వచ్చాడు, మా క్యాస్ట్ బ్లడ్ కావాలని ఎవడన్నా అడుగుతాడా? మరి రెండో విషయం ఏమడుగుతారు? వ్యక్తిగత సంబంధాల విషయం వచ్చేసరికి ఏం కావాలా చెప్పాలా? పెళ్లి సంబంధాలు వచ్చేసరికి ఏం కావాలి మనకి? మా దాంట్లోనే అమ్మాయి, మా దాంట్లోనే అబ్బాయి. సిగ్గులేదా? ఈ మాటలు నీతోనే అని నువ్వు అనుకుంటే నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. సిగ్గులేదా నీకు? ప్రాణాపాయ పరిస్థితుల్లో ఏ రక్తమైన పర్లా, కానీ కుటుంబంలో ఒక వ్యక్తిని చేర్చుకోవడానికి దేవుడు చెబుతున్న మాట, మనుషులు నా రూపంలో చేయబడ్డ వాళ్ళని నువ్వు తృణీకరించకూడదు అన్నాడు. నువ్వేమని తృణీకరిస్తున్నావు? లేవీడైతే నేను లేవీని, యూదుని, ఈడెవడో నాకు తెలియదు అంటూ వెళ్ళిపోయాడట. యాజకుడు నేను ప్రధాన యాజకుడిని, నేను ఎవరిని ముట్టుకోకూడదు అని వెళ్ళిపోయాడట. సమరయుడు వచ్చి సాయం చేశాడట. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నా, నీకు సహాయకరంగా దేవుడు చాలా మంది మనుషులను ఇచ్చాడు కదా, వాస్తవమా కాదా? నేను మాట ఒకసారి తెలిసిన సహోదరి పెద్ద ఆవిడ లక్ష్మి గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సడన్గా ఆవిడ కళ్ళు తిరిగి ఇంట్లో పడిపోతే హాస్పిటల్లో జాయిన్ అయితే ఇంచుమించు 15 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ బిల్లు నాకు సరిగ్గా గుర్తులేదు, ఇంచుమించు 70,000 రూపాయలు బిల్లు అయింది. 70,000 రూపాయలు బిల్లు అయితే వాళ్ళు బంధువుల్లో ఒక అబ్బాయి, నాకు డాక్టర్ గారు తెలుసు, నేను మాట్లాడతాను వచ్చి అని చెప్పి డాక్టర్ గారితో మాట్లాడి ఇంచుమించు 30,000 రూపాయలు తగ్గించేలా చేశాడు. ఆ వ్యక్తిని దేవుడు సహాయంగా ఏర్పాటు చేశాడా లేదా? ఆ కుటుంబానికి చేశాడా లేదా? నాకొద్దు 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 అనుకుని ఉంటే అట్లా జరిగిద్దా? ఆ వ్యక్తి ఫోన్ చేస్తారు, ఇట్లా బాగోలేదన్న అమ్మకి, అవునా ఏ హాస్పిటల్, ఫలానా హాస్పిటల్ ఉందా, డాక్టర్ గారు నాకు తెలిసి నేను వస్తాను అన్నాడట. మనుష్యులను దేవుడు మనకు ఎలా ఇచ్చాడట? బహుమానంగా ఇచ్చాడు. హల్లెలూయా! ఎలా ఇచ్చాడు మనకు దేవుడు? బహుమానంగా ఇచ్చాడు. వారిని ఆ రీతిగానే మనం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. రెండవది, ఆత్మీయ విషయంలో నీకు గద్దింపునిచ్చే బోధకుడు. ఏ విషయంలో? బుద్ధిమంతుడట పరమునకు పోవే జీవ మార్గాన్ని నెతుక్కుంటూ వెళ్తాడట. నీకు మార్గాన్ని ఇక్కడ ఉపదేశించేది ఎవరు? నీ కాపరి కదా. నన్ను మీకు ఎలా ఇచ్చాడట? బహుమానంగా ఇచ్చాడు. మీరు నా ఘనత. మీరెవరో గట్టి చెప్పాలా? ఎలా తెలుసా? మీరు డబ్బుల విషయాలు ఇవి కాదు. ప్రభువా, వీళ్ళకు నీ మార్గాన్ని ఉపదేశించానయ్యా, వీళ్ళకు నువ్వేది చెప్పమంటే, ఏ మనిషికి నేను ఇష్టము చెందకపోయినా, ఎవరు నన్ను అయ్యా పట్టించుకోకపోయినా నువ్వు చెప్పమన్న మాటను చెప్పాను ప్రభువా అని మిమ్మల్ని పరలోకంలో నిలబెట్టినడు. వీళ్ళు కాపరవరా అన్నప్పుడు ప్రభువు నా పేరు చెప్తాడు. హల్లెలూయా! అది చాలు జీవితానికి. ఆమేన్. సేవకుడు ఇచ్చే గద్దింపు ఎవరి కొరకట? నీ మేలు కొరకు. ఎందుకు నిన్ను తిట్టాలి, ఎందుకు మొహం మీద నేను అనాలి, ఎందుకు కొన్ని పనులు వద్దు మానే అని ఎందుకు చెబుతారంటే, నీ వల్ల మేలు కలిగిద్దని కాదు, నువ్వు నరకానికి పోకుండా ఉంటావని. ఆమేన్. నువ్వు ఎక్కడ పోకుండా ఉండాలి? నరకానికి పోకుండా ఉండాలి. పిల్లలైన వారికి, పెద్దలైన వారికి, నాకంటే వయసులో అతి పెద్దలైన వారికి అందరికీ కూడా అమ్మ వాక్యములో ఇలా ఉందని ఎందుకు చెబుతామంటే, వాక్యాన్ని దాటినోడు నరకపు గుంటలో పడతాడు. ఎక్కడ? నరకపు గుంటలో. చూచెల్లి వచ్చిన వారు చెప్పిన సాక్ష్యమేంటి తెలుసా? 6 అడుగులు గుంట ఉందట, 3 అడుగులు నిప్పులు ఉన్నాయట కిందన. 3 అడుగులు నిప్పుల్లో అక్కడ క్రిందకు తోస్తే ఆ వ్యక్తి కాలుతూ ఆ నిప్పులు మండుతూ ఉన్నప్పుడు శరీరం అంతా కాలిపోయి అస్థిపంజరం కూడా కనబడినప్పుడు ప్రాణం మాత్రం పోలేదు, దాంట్లో ఆత్మ మాత్రం ఉందట. ఆ మనిషిని మరలా అక్కడ ఉన్న వాళ్ళు పైకి తీశారట. తీయగానే మరలా మాంసం పుట్టుకొస్తుంది. మాంసం పుట్టుకు రాగానే అమ్మయ్య అనుకునే లోపు మరలా కూతురు. బాగుంటుందా మనకది? మీరు అక్కడికి వెళ్ళకూడదు అనేది గద్దింపు. హల్లెలూయా! ఎక్కడికి? మీరు ఆ చోటుకి వెళ్ళకూడదు. అది నాకు దేవుడు ఇచ్చిన బాధ్యత. మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలు చెప్తాను, అయ్యా బైబుల్ చదవండి, అయ్యా ప్రార్థన చేసుకోండి. ఎందుకు అంటే మీరు నరకానికి పోవడం నాకు ఇష్టం లేదు. దేవుడు నాకు ఇచ్చిన ఘనత మీరు మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి మీ బహుమానాన్ని మీరు శ్రద్ధగా చూసుకుంటున్నారా? మాటకు లోబడుతున్నారా? ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారా? మీ గమ్యస్థానానికి అమ్మా ఇలా వెళితే మార్గం తొలగిపోతావు, ఇలా చేసుకుంటే బ్రతుకు బాగోదు, ఇలా చేసుకుంటే దేవునికి దూరం అవుతావు అని చెప్పి నేను సరైన మార్గంలో నడిపిస్తా ఉంటే నువ్వు బోల్డ్ చెప్తావు, నాకు ఎందుకులే నేనని ఇష్టానుసారం చేసుకునే వాళ్ళు బోల్డ్ మంది. ఆమేన్.
చేస్తున్నారా చేయట్లేదు బిడ్డ అలాగా? చాలా మంది కదా, నువ్వు ఎన్ని చెప్తావు నాకెందుకు, నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటాను చేసేవాళ్ళు ఉన్నారు కదా. ఈరోజు ఈ మాటలు మీతోనే చెప్తున్నా. నువ్వు ఉంటే సంఖ్య పెరిగిద్దనో, నువ్వు ఉంటే కానుకల డబ్బాలో 10 రూపాయలు పెరుగుతాయనో అది నా ఆశ కాదు. ప్రభు దగ్గర తలెత్తుకునేటప్పుడు మీరు ఆయనతో ఆ రాజ్యంలో కనబడితే అది ఘనత. హల్లెలూయా, అది ఘనత. రెండవ విషయం చూద్దాం. వాళ్ళు నీ కొరకు ప్రత్యేకమైన ద్వారాలు తెరుస్తారు. ఎవరు వాళ్ళు? మనుష్యులు నీ కొరకు ఏం తెరుస్తారట? గట్టి చెప్పాలి, ఏం తెరుస్తారు? ప్రత్యేకమైన ద్వారాలు నీ కొరకు తెరుస్తారు. ఆది కాండం ఒకసారి తెరుద్దాం అందరం కూడా. ఆది కాండం 41వ అధ్యాయం తీసారా? 41వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. 9 పదమ్మా, 41:9. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలగంటిమి. ఒక్కొక్కడు వేరు వేరు భావముల గల కలలు చేరి ఒకటి కంటిమి. అక్కడ రాజు సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కళలను వివరించి మేము చెప్పినప్పుడు అతడి వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కళ చొప్పున దాని భావమును తెలిపెను. అతడు మాకు ఏ ఏ భావము తెలిపెనో ఆయా భావములు చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్ష్యకారుని వేలాడదీయించిన ఫరోతో చెప్పగా ఫరో యోసేపును ఆమెన్. అది ఆఖరికి లాస్ట్ డే ఆయనకి జైలు. అది ఏది? లాస్ట్ డే ఆయనకి జైలు. ఫరో తోట పానదాయకుల అధిపతి అట. 2 సంవత్సరాలు అయిపోయింది. అప్పటికి ఎన్ని సంవత్సరాలు? ఈరోజు నీ దగ్గర సహాయం తీసుకుని నీకు బహుమానంగా ఇవ్వటం మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు నువ్వు చేసిన సహాయాన్ని మరిచిపోయారు. నిజంగా నిన్ను గుర్తించట్లేదు, నిన్ను కనిపించట్లేదు, నీ దగ్గరకు రావట్లేదు, నీతో మాట్లాడట్లేదు, కనబడితే కనీసం ప్రైజ్లాడి చెప్పట్లేదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ వాక్యం ప్రభు చెప్తాడు, పానదాయకులు అధిపతి 2 సంవత్సరాలు ఆ వ్యక్తిని యోసేపుని ఏం చేయలేదంటే జ్ఞాపకం కూడా తెచ్చుకోలేదు. 2 సంవత్సరాల తర్వాత రాజుకు దగ్గరగా ఉన్నాడు. ఉన్న పానదాయకులు అధిపతి అన్నాడు, రాజు బాధపడుతున్నాడు, రాజుకు కళ వచ్చిందని అర్థం ఏమీ కూడా తెలియట్లేదు. అప్పుడు దేవుడు అతని జ్ఞాపకం చేస్తాడట. నేను ఈ మాట చెప్తున్నా, దేవుడు వచ్చి యోసేపును బయటకు తీసుకొచ్చాడా? మనుష్యుడు అన్న బహుమానం యోసేపును బయటకు తీసుకొచ్చిందా? కార్యాలన్నీ జరిగించేది ఎవరు? దేవుడే. కానీ ఎవరి ద్వారా జరిగిస్తున్నాడట? పానదాయకుల అధిపతి ద్వారా. అంటే మనుష్యుల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు తన కార్యాలని. మనం ఏం చేస్తాం? నాకే మనిషి అవసరం లేదు ఏమంటాం మనం? ఏ మనిషి నాకు అవసరంలే, ఎవడు ఎదుట నేను మంచోడు అనిపించుకోవాల్సిన పని లేదు. వాక్యం ఏం చెబుతుంది? నీ సహనము సకల జనులకు తెలియనట్లుగా, నీ తండ్రి మంచివాడని జనులందరికీ తెలియనట్లుగా నీ క్రియలను కనపరచన్నాడు దేవుడు. మనం ఏం చేస్తాం అంటే ఎవరితో నాకు పొత్తు లేదు. ఏంటిది? వాక్యం ఏం చెబుతుంది? వాక్యం ఏమని చెబుతుంది? నీకు ఇచ్చిన మనుష్యులను ఎవరెవరికి నీకు పరిచయం అవుతున్నారో లెట్ దెమ్ బి హానర్, వారికి ఘనతనివ్వండి. వారు నీకెందుకు పరిచయం అయ్యారో ప్రభు ఉద్దేశం లేకుండా పరిచయం చేయడు కదా. సహోదరి చెల్లె రమ్య సాక్ష్యం చెప్పింది. ఎప్పుడో అట తను గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటప్పుడు ఒక సారు ఈవిడ చేసిన చిన్న సహాయానికి అమౌంట్ కొడతాను అన్నప్పుడు, ఆ సార్ నాకు అమౌంట్ వద్దులేండి, నన్ను జ్ఞాపకం ఉంచుకోండి అన్నట్టుగా మాట్లాడితే, సరే అమ్మా నీ ఫోన్ నెంబర్ ఇవ్వని. అప్పుడు ఎప్పుడో ఎన్ని సంవత్సరాలు అవుద్ది బిడ్డ? అది 6 సంవత్సరాలు అవుద్ది. సహోదరుడు ఈ లోపు చెల్లైకి మ్యారేజ్ అయింది. సహోదరుడికి డిఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఇంచుమించు ఒక 5-6 వేల రూపాయల పుస్తకాలు కొనుక్కోవాలా. సడన్ గా సారు ఈవిడి జ్ఞాపకం వచ్చి ఫోన్ చేస్తే రూపాయి ఖర్చు లేకుండా బుక్స్ అన్ని తీసుకొచ్చారు. హల్లెలూయా. ప్రభు మనుషులు మనకు ఎందుకు ఇచ్చాడట? బహుమానం. ఆమేన్. వాళ్ళు మన కొరకు దేవుడు ఇచ్చాడు. ఆ రీతిగా చూడటం మొదలుపెట్టు. ప్రక్కకు తోసేకు, వదిలేకు.
కోపాలు రాని, బాధలు రాని. టేక్ యూ టైం, సమయం తీసుకో, సమాధానపడు, సైలెంట్గా నీ పన్ను జరిగించుకుంటూ వెళ్ళు. కోపంతో ఉండవని కోపంతోనే ఉండని, కానీ ఒక రోజున ప్రభువు వారి నోరు తెరుస్తాడు. హల్లెలూయా. పానదాయకుల అధిపతి నోరు తెరిచాడట దేవుడు. యోసేపు కోసం మాట్లాడాడట. మాట్లాడిన రోజు యోసేపుకి జైలు నుండి తలుపు తెరవబడి, ప్రధానమంత్రి తలుపు తెరవబడింది. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ప్రధానమంత్రి సీట్లోకి వెళ్ళాడు. ఎంత జరిగింది కార్యం అంటే, ఎవరి ద్వారా జరిగింది కార్యం అంటే, ఒకే ఒక్క మనిషి ద్వారా. హల్లెలూయా. పానదాయకుల అధిపతి లోపలికి వచ్చినప్పుడు, ఇప్పుడు సాధారణంగా ఆలోచించండి, ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఉద్యోగి జైల్లో పెట్టబడిన తర్వాత ఆ స్థాయిని మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా. యోసేపు దగ్గరికి వచ్చి, బాబు ఏమైనా వెళ్ళవయ్యా అని చెప్తారా? చెప్పరా? కానీ ఓపికగా యోసేపు ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఆ మేలుని ఏం చేయగలిగాడు? ఆయన పొందుకోగలిగాడు. ఈరోజు నేను మీకు ఇదే మాట చెబుతా ఉన్నాను. ఉదాహరణకి ఈ రీతిగా ఆలోచించి చూద్దాం. మీరు ఎప్పుడో ఎవరికో ఒక సహాయాన్ని చేస్తారు. రోడ్డు మీద వెళ్ళి ఆయనకి సడన్గా పెట్రోల్ అయిపోయింది అనుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నా సుమి, ఉదాహరణ. ఆ టైంలో ఎవరు లేరు, మీరే వెళ్తూ ఉన్నారు. మీ బైక్లో పెట్రోల్ తీసి ఆయనకి ఇచ్చారు. ఆయన ఎవరో ఏంటో కూడా మీకు తెలీదు. ఉదాహరణకు అనుకుందాం, బైక్లో పెట్రోల్ తీసుకుని వెళ్ళారు, అంతా అయిపోయింది. సడన్గా మీరు ఏ కంపెనీకి ఉద్యోగానికి వెళ్ళబోతున్నారో ఆ కంపెనీకి సంబంధించిన పిఏ కానీ మేనేజర్ కానీ ఆయన అయ్యాడు అనుకో, ఎవరికి జాబ్ వస్తుందో చెప్పండి? హల్లెలూయా. అరే, ప్రభు నీకు ఎందుకు పరిచయం చేశాడు? దర్ ఈస్ ఎ పర్పస్ బిహైండ్ దట్. దాని వెనకాల ఏముంటదట? ఒక ఉద్దేశం ఉంటది. వీడితో నాకు పని ఏంటని వదిలేసి వెళ్ళిపోయావు అనుకో, స్తోత్రం, ఇంకంతే పని. ఆమేన్. వీడితో నాకేంటని వదిలేసి వెళ్తే ఏమవుతుంది? ఏమీ జరగదు నీకు. నువ్వేం చేస్తావు అంటే, ప్రభువు నీకు ఇచ్చిన బహుమానాన్ని చాలా దూరంగా పెడతా ఉన్నావు, దాన్ని నువ్వు వాడడం మానేస్తా ఉన్నావు. ఈరోజు ప్రభు నీకు చెబుతున్నాడు, వాళ్ళు నీ కొరకు ప్రత్యేకమైన ద్వారాలు తెరుస్తారు. హల్లెలూయా. ప్రత్యేకమైన ద్వారాలు వాళ్ళు తెరుస్తారు. ఈ మాటను మరొకసారి చెబుతాను, ఆలకించండి. మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏ ఎంపీ దగ్గరికో ఎమ్మెల్యే దగ్గరికో మీరు వెళ్ళాల్సి వచ్చింది. మీ పరిచయస్తుడు ఎవరో అక్కడ ఉన్నారనుకోండి, లైన్లో 100 మంది ఉంటే నేను మరలా అడుగుతున్నాను, లాస్ట్లో మీరు వెళ్తారా? ఆయన వచ్చి మిమ్మల్ని పరిచయం చేసుకుని, అరే నువ్వు వచ్చావా, అమ్మ నువ్వు వచ్చావా, సరే ఉండు అని చెప్పి దగ్గరికి తీసుకెళ్తాడా? మనుష్యులు మనం చూసే దాన్ని బట్టి కదా ఉంటది. అవునా? నువ్వు మనుషుల్ని పో అన్నావు అనుకో, ఏం జరిగిద్ది? ఈరోజు నేను మీకు ఇదే మాట చెప్తా ఉన్నాను. దేవుడు మనకిచ్చిన బహుమానాన్ని మనం చాలా జాగ్రత్తగా వాళ్ళని చూడాలి. ఎందుకు కొరకు పెట్టాడో నీకు నాకు ఇప్పటికొచ్చి తెలియదు. నేను మరలా చెప్తున్నా, ఎందుకు కొరకు పెట్టాడో మనకు తెలియదు. 3వ విషయం చూద్దాం ఒకసారి. మంచి సలహాదారులు. వాళ్ళు ఎవరటండి? మంచి సలహాదారులు, గుడ్ కౌన్సిలర్స్ అంటారు. లేఖనాలు తీద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం. నీ మనస్సుకు విసుగు రానివ్వకుండా జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకిద్దాం. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల. ఆలోచన చెప్పువారు ఎంతమంది ఉండాలట? బహుమంది అంటే ఏంటి అర్థం? వాళ్ళు మనుషులా, జంతువులే? ఈ మధ్యకాలంలో ఒక్కొక్క ఇంట్లో 2 కుక్కలు, 4 తెలకలు, పందులు, లేకపోతే పిచ్చుకలు, ఇలా చాలా మంది పంచుకుంటారు. దేవుడు ఏం చేయమంటున్నాడంటే, కౌన్సిలర్స్ని పట్టుకో. ఎవరిని పట్టుకోవాలా? ఆలోచన ఇచ్చే వాళ్ళని పట్టుకో. నీకంటే అనుభవజ్ఞులు పట్టుకో. వారితో సహవాసం చేయి. చెడ్డ వాళ్ళతో కాదు, నీతో పాటు తాగి తిరిగే వాళ్ళతో కాదు నీ సహవాసం. ఉన్నత స్థితిలో స్థిరపడి ఆత్మీయంగా బలపడిన ఒక మంచి వ్యక్తితో నీ సహవాసం పెట్టుకో. వాళ్ళు తమ జీవితాలను ఎలా సర్దుకున్నారో, కట్టుకున్నారో నీకు నేర్పిస్తారు, ఆలోచనిస్తారు. ఆమేన్. మనకు వాళ్ళు ఏమై ఉన్నారట? ఆలోచన ఇచ్చేవారే ఉన్నారట. హల్లెలూయా. నిర్గమకాండంలో మోషే ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు బయటకు తీసుకొచ్చారో, ఆ బయటికి వచ్చిన తర్వాత సాధారణంగా మనుషులు కలిగేవి ఏంటంటే ఇబ్బందులు. 18వ అధ్యాయం తీయండి. నిర్గమకాండం 18వ అధ్యాయం.
తీసారా? మనుషులు ఎక్కడున్నా సరే, నేను మరలా చెప్తున్నా, వాళ్ళు మనకి ఇచ్చిన బహుమానమే అయినప్పటికీ మనకి ఏం ఉంటాయంటే వాళ్ళతో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒక మనిషికి మరొక మనిషికి పొంతన కుదరదు. కుదిరిద్దండి? కుదరదు. వాళ్ళకి వివాదాలు వస్తాయంటే ఉండవా? మనుషులకు రాకపోతే చెట్లకు వస్తాయా? చెట్టు పక్కన చిన్న విత్తనం పాదేశారు అనుకోండి, చెట్టే మందు పాదే మందు దాని మీద జాగ్రత్త ఎక్కిద్ది, అవునా? కానీ వివాదాలు ఎవరికి వస్తాయట? ఓ మనిషి పక్కన మనిషి కూర్చుంటే నా పక్కన కూర్చుండేది అని దువ్విచ్చేస్తారు. నచ్చక, హల్లెలూయా, ఆ వ్యక్తి నచ్చిన అనుకో చేతులు చెయ్యాలి ఇటు వరకు కూర్చుంటారు, హల్లెలూయా. అదే నచ్చలేదు అనుకో, నా పక్కన కూర్చుంటుంది, ఏం చేసి చెయ్యలేదు. వాస్తవం కాదా అండి? వినండి, మోషే అంత దైవజనుడు అయ్యి నిలబడి వచ్చినప్పుడట ఇంచుమించు 15 లక్షల మంది, 5 లక్షల మంది కాల్బలం నడిచే వాళ్ళు యుద్ధం చేయగలిగిన 5 లక్షల మంది అట. వారి భార్యలు, వారి పిల్లలు, వారి వృద్ధులు ఇంకెంతమంది ఉన్నారు. వీళ్ళకి రోజు తగాదాలు వస్తాయి. ప్రతిరోజు కూడా ఏమవుతాయి? అసలు డేరాల్లో ఉంటారు, ఎంగిలి నా ఇంటి మీద వేస్తావా, నా డేరా మీద వేస్తావా అంటూ ఏదో ఒక గొడవ తగిలి ఆ గొడవలు పెద్ద అయ్యి కొట్లాట్ల వరకు వెళ్తే ప్రతిరోజు కూడా మోషే ఏం చేసేవాడంటే న్యాయము తీర్చడానికి కూర్చునేవాడట. ఆ మాటను చదువుదాం 13వ వచనంలో. మరనాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చడానికి కూర్చుండగా ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే వద్ద నిలిచి ఉండిరి. మోషే చాలండి, మోషే ప్రజలకు ఏం చేస్తాడట? అప్పుడు ఆయన అందరికి కూడా తీర్పు తీర్చాడు. ఒరే బాబు, అలా కాదు, ఇలా ఉండు, ఇలా కాదు, అలా ఉండు, జాగ్రత్తగా ఉండు, ఇలా చేసుకోండి, అలా చేసుకోండి. ఎంతమంది కట మన సన్నిధిలో ఇప్పుడు 30, మిగతా ఆబ్సెంట్ ప్రెసిడెంట్లు అయితే 50 కదా. కానీ మోషేకి ఎంతమంది అట? ఇంచుమించు 15 లక్షల మందిలో రోజు ఎంతమంది గొడవలు పెట్టుకుంటారు? కుటుంబాల్లో ఎన్ని గొడవలు వచ్చి ఉంటాయి? వీళ్ళందరికీ సమాధానపరిచి న్యాయం ఇచ్చేవాడు ఎవరట? మోషే. తలకు మించిన భారమా కాదా? నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, 40 రోజులు మోషే కొండ మీద ఉన్నాడే కాదా? దైవజనుడే కాదా? అభిషక్తుడే కాదా? అతనికి కూడా ఆలోచన అవసరమైంది. హల్లెలూయా. అతనికి కూడా ఏం అవసరమైంది? పక్క వారి యొక్క ఆలోచన అవసరమైంది. అందుకనే దేవుడు అన్నాడు, ఆలోచనకర్తలు అనేక మంది ఉండుట మంచిది. ఆమేన్. చూడండి 21వ వచనం. అతని మామగారు ఆయన దగ్గరకు వచ్చి ఒక సలహా ఇచ్చారట. 21వ వచనం చూడండి. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను చాలండి ఇలా నియమింపమని ఎవరు ఆజ్ఞించారట? తన మామ అయిన ఇత్రో అని అంటారు. ఆయన ఏం చేస్తాడట? ఇలా చెయ్యి, ఇలా చేస్తే నీకు మేలు కలుగుతుంది. చిన్న చిన్న విషయాల్లో ఏమన్నా ఇబ్బందులు, గొడవలు వస్తే అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. 10 మందికి ఒకరు పెట్టమన్నారు, 50 మందికి ఒకరు పెట్టమన్నారు, 100 మందికి ఒకరు పెట్టమని చెప్పారు కదా. ఆ గొడవలు పైకి వెళ్ళి అన్ని కూడా మంచోళ్ళని న్యాయకర్తలుగా పెట్టు. వాళ్ళు గొడవలు, సలహాలు వాళ్ళు తీసుకుంటారు. అంతకీ తేలని అతి పెద్ద గొడవలు ఏమన్నా ఉంటే అప్పుడు నీ వద్దకు వస్తారట. ఈ సలహా ఇచ్చింది ఎవరట? వారు మామగారు. మామగారి కంటే మోషే అభిషక్తుడే కాదా? ఈ రోజున మనం ఆ మాటలు ఆలకించాం, సలహాని అసలు పాటించాం. అసలు మన పైన ఒకడు ఉండడానికి ఇష్టమే పడం. మోషే తన మామగారికి విలువిచ్చాడు. ఆయన నిర్ణయం మంచిది అనిపించింది, చూపించాడు. నేను ఇప్పటికీ చెప్తున్నా, మీరు MBAలు కానీ MCOM కానీ చదివినప్పుడు ఈ జెత్రో అన్న దాని మీద ఒక టాపిక్ ఉంటుంది, ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది. జెత్రో థియరీ అని చెప్పి ఉంటుంది. MBAలోను MCOMలో కూడా ఆ మాట వాటి కోసం రాయబడి ఉంటుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అది బైబిల్ నుంచి. కానీ నేను ఈ మాట మీతో చెప్తున్నాను, దేవుణ్ణి చూచిన అనుభవం కలిగిన మోషేకి ఆలోచన వచ్చిందా? లేదు. అనుభవంలో నడిచిన ఆలోచనకర్తగా ఉన్నటువంటి వాళ్ళ మామగారికి ఆలోచన వచ్చింది. హల్లెలూయా. అందుకనే దేవుడు అన్నాడు, నాకు ఎవ్వడ సలహాలు అవసరం లేదు, నువ్వు ఎప్పుడన్నా అన్నావు అనుకో, నీకు ఇచ్చే బహుమానం నువ్వు కోల్పోయి తప్పటి అడుగులో వెళ్తావు. ఆమె ఈ అడుగులో వెళ్తావు, తప్పటి అడుగులో వెళ్తావు. ఇబ్బందికరమైన మార్గాల్లో నడద్దు అని గద్దింపించి నీకు చెప్పినప్పుడు మానేసుకోవాలి. అది నీ మేలు కొరకు చెబుతారు. అది హల్లెలూయా. ఈరోజు నేను మీకు ఈ మాటలు చెబుతున్నా, ఆలకించండి. మంచి ఆలోచన పరులతో, మంచిగా ఆత్మీయంగా ఎదిగిన బిడ్డలతో
ఒక స్థాయిలో తమ కుటుంబాలను ప్రార్థనలతో కట్టుకున్న వారి విషయమై నేను మరలా చెబుతున్నా. ఒక స్థాయిలో తమ ప్రార్థనల ద్వారా దేవునితో సహవాసం ద్వారా కుటుంబాలను కట్టుకున్నటువంటి బిడ్డలతో మీ సహవాసం ఉంచుకోండి. వాళ్ళు తమ వ్యక్తిగత జీవితంలో పొందిన అనుభవాల ద్వారా మీకు ఇచ్చే సలహాలు 100% పనిచేస్తాయి. ఆమేన్. అంతేగాని ఇందాక నేను అన్నాను, నా సాక్ష్యం దేవుడు చూసుకుంటూ నాకు ఎవ్వరు చెప్పాల్సిన పనిలే, ఇలాంటి అనకండి. ఆమేన్. మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడట? మనుషుల్ని బహుమానంగా ఇచ్చాడు. హల్లెలూయా. ఇబ్బందికర పరిస్థితుల్లో నీకు ఆలోచన తట్టని సమయంలో మోషే ఉదయం నుంచి సాయంత్రం వరకు, అయ్యో వీరు దేవుని బిడ్డలు, దేవుడు నాకు అప్పచెప్పిన బిడ్డలు, వీరిని వదలకూడదు, ప్రతి విషయాన్ని నేను కూలంకుశంగా పరిశీలించాలి, పరీక్షించాలి, వీళ్ళకి న్యాయాన్ని తీర్చాలని మోషే ఉండిపోయి రోజంతా కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక్క ఆలోచన అతనికి నెమ్మదినిచ్చింది. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వెంత ప్రార్థన పరుడు అయి ఉండొచ్చు, గొప్ప అభిషక్తురాలు అయి ఉండొచ్చు, నీ పైన ఒకరు ఉండాలి. హల్లెలూయా. వాళ్ళ మంచి నాయకత్వంలో ఉండే వాళ్ళై ఉండాలా, వాళ్ళ ఆలోచనకు నువ్వు తలొగ్గాలా. ఆమేన్. ఆఖరిది 4వ విషయం, వాళ్ళు నీ కొరకు మాట్లాడతారు, సహాయం చేస్తారు. వాళ్ళు నీ కొరకు ఏం చేస్తారట? మాట్లాడతారు. ఎక్కడ మాట్లాడతారు చూద్దాం. ఎస్తేరు గ్రంథం తెద్దాం ఒకసారి. ఎస్తేరు గ్రంథం మీ అందరికీ తెలుసు, 7వ అధ్యాయం 9వ వచనం. త్వరగా కీర్తన గ్రంథం ముందు ఉంటుంది, మీకు సహాయం చేస్తా ఉన్నాను. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. రాజు ముందర నుండి షండులలో హర్బోనా అనునొకడు ఏలినవాడ చిత్తగించుము, రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకైను ఉరి తీయుటకు హామాను చేయించిన 50 మూరల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వానిని ఉరి తీయడని ఆజ్ఞ ఇచ్చాను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము. హల్లెలూయా. మొర్దెకై ఏమన్నా మాట్లాడాడు అక్కడ? మొర్దెకై ఎలాంటోడో ఎవరు చూసారట? చుట్టుపక్కల ఉన్న జనులు, అక్కడ ఉన్నటువంటి హర్బోనా అనే వ్యక్తి మంచితనాన్ని చూస్తాడు. అయ్యా నీకు మేలు చేశాడు ఎవరో ఈ మొర్దెకై, కానీ ఈ మొర్దెకై మేలు చేస్తే మొర్దెకైని చంపడానికి ఈ హామాను తన ఇంటి దగ్గర ఉరికొయ్యి సిద్ధపరచాడని రాజు అన్నాడట. ముందు నూరేసాను. హల్లెలూయా. నీ శత్రువులు నీ మీద పన్నాగాలు పడినప్పుడు ఏ అధికారి నీకు ఆజ్ఞలు జారీ చేయాలో నేను మరలా చెబుతున్నా. ఈరోజు వాక్యాన్ని బట్టి నీ హృదయాన్ని మార్చుకుని మనుషులకు మర్యాదనిస్తూ విలువనిస్తూ వాళ్ళు ప్రభు చేత నాకు పరిచయస్తులు అయ్యారని నువ్వు ఎప్పుడైతే వారికి మర్యాదనిస్తూ నడుచుకుంటావో, ఒకానొక రోజు ఇలాంటి సిచ్యువేషన్ నీ దగ్గరకు వస్తే అవి వదిలేనే మిగతా వాళ్ళు మీ ఇష్టం అంటారు. హల్లెలూయా. నీకు సహాయకులుగా నీ కొరకు ఒక మాట మాట్లాడే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేశాడు. నీ మాట తీరుతో దూరం చేసుకోకు, నీ మాటలతో వారిని దూరం పెట్టుకోకు, నీ కొరకు ప్రార్థించే వారిని. ఇది కేవలం రాజు దగ్గర ఒక హర్బోన్ అనే వ్యక్తి మాట్లాడే మాట. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నా, నీ సంఘ బిడ్డల దగ్గర నీకే సాక్ష్యం ఉంది? ఈ సంఘ బిడ్డల ద్వారా ఈవిడ చాలా మంచిదండి, మంచి ప్రార్థనా పర్రాలు, ఇబ్బందులు అందరి కొరకు ప్రార్థన చేస్తుంది, అందరికి కష్టంలో సహాయంలో ఈ బిడ్డ వస్తుందండి అనేటట్టుగా ఉన్నావా? అలాంటట్టుగా నువ్వు ఉన్నావు. ఏం జరిగి తెలుసా? నీకు కష్టం వచ్చిన రోజున సంఘం అంతా వ్యక్తిగతంగా వారి ఇళ్ళ దగ్గర నీ కొరకు మొర్ర పెడతారు దేవునికి ఖచ్చితంగా. ఎందుకు? మొర్దెకై మంచితనం అక్కడ ఉన్న వారందరికీ తెలిసింది. మరి నీ మంచితనం నా హృదయంలో పెట్టుకుంటాను. హల్లెలూయా. ఎక్కడ ఏమని చెప్తాం మనం? నేనేంటో నాకు తెలుసు. ప్రభువేమన్నారు? లెట్ ద పీపుల్ నో వాట్ యు ఆర్. నువ్వేంటి ఎవరికి తెలియాలా? నీ మంచి క్రియల చేత, సత్క్రియల చేత దేవుణ్ణి నీలో కనపరచాలా. అప్పుడు నీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళు సహాయం చేస్తారు. హల్లెలూయా. యోబు గ్రంథం తీద్దాం, 42వ అధ్యాయం. తీసారమ్మ అందరూ కూడా? యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబును దేవుడు దర్శించిన తర్వాత, అతనుకున్న ఇబ్బందులన్నీ పోగొట్టిన తర్వాత జరుగుతున్న ఒక కార్యము 10వ వచనం చూడండి. 42, 10, 11. తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమక్షితిని మరలా అతనికి దయచేస్తును.
మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. చూడండి ఎలా దయచేయబడిందో రాయబడింది అక్కడ. ఆమేన్. చదవండి. అప్పుడు అతని సహోదరులు అందరూ, అతని అక్కా చెల్లెలు అందరూ, అంతకుముందు అతనికి పరిచయాలైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితవని అతని కొరకు దుఃఖించుచు అతనిని ఓదార్చిరి. ఓదార్చడమే కాదట, తర్వాత ఏం చేస్తూ చదవండి. ఇది గాక ఒక్కొక్కడు అంటే కొంత సొమ్మును, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును. ఆమేన్. ఇప్పుడు నువ్వు సరైనోడు కాదనుకో, నేను మరలా చెప్తున్నా, యోబులాగా నీతిమంతుడిగా ఉండకుండా నువ్వు ఉన్నావు అనుకో, ఈ కార్యాలు జరుగుతాయా నీ జీవితంలో? ఏం చేస్తారటండి, కష్టం వచ్చి తగ్గిన తర్వాతట అతని సహోదరులందరూ వచ్చారట, అక్క చెల్లెలందరూ వచ్చారట అతని దగ్గరకు వచ్చి, ఎంత కష్టాన్ని పొందుకొని నిలబడ్డావయ్యా, ఎంత ఇబ్బందిని దాటి వచ్చావయ్యా అని అతని ఇంట అన్నపానములు చేయడం మాత్రమే కాదు, ఏమని రాయబడింది, వచ్చిన వాడు ఉత్త చేత్తో రాలేదట, కొంత సొమ్మును ఆయనకి ఇచ్చారట, ఉంగరమును ఒక్కొక్కడు ఒక్కొక్క ఉంగరాన్ని ఆయనకి ఇచ్చాడట. ఏ ఉంగరం? ఆమేన్. మీరు కొనుక్కొని వేసుకున్న ఉంగరాలు కాదు. హల్లెలూయా. ఏ ఉంగరం అది? బంగారు ఉంగరం ఆయనకు వచ్చిన తర్వాత దేవుడు ఆయన మరలా ఆశీర్వదించాడు. హల్లెలూయా. మరలా ఆయన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకొరకట అతని సాక్ష్యము ఇక్కడ ఉంది, అతని సాక్ష్యము పైన ఉంది. ఈరోజు నేను మీతో మాట చెప్తున్నాను, నీకు మాట సాయం చేసే వాళ్ళు ఉన్నారా లేదా? అసలు లేరు అంటే అర్థం ఏంటి? ప్రభు నీకు ఇచ్చిన బహుమానమైన మనుష్యులను, వీడు మనోడు కాదు, వీడు అన్యుడు, వీడు వదిలేయి. హల్లెలూయా. ఏం చేయాలట? వదిలేయి. ప్రభు అలా అనలేదు, అందరినీ ప్రేమించమన్నాడు. అవునా? అందుకనే గృహకూడికలు పెట్టినప్పుడు చెబుతాం, అందరికీ ప్రార్థనకు పెరండి, వాళ్ళు వచ్చినా రాకపోయినా ప్రేమపూర్వక మీ ఆహ్వానాన్ని ఇవ్వండి అని చెబుతాం. అది నీ జీవితంలో ఒక సాక్ష్యంగా ఉంటుంది. ఆ అమ్మాయి అండి ఎప్పుడు ఏం జరిగినా సరే మమ్మల్ని పిలిచేదండి అంటారు. అవునా కాదా? అది మంచి సాక్ష్యమా చెడ్డ సాక్ష్యమా? ఎవరన్నా పిలుస్తున్నావు బిడ్డ? నువ్వు నీ చుట్టుపక్కల నలుగురు కుటుంబాలతో నీకు పరిచయం ఉందా? నీ ఇంట్లో నువ్వు ఉండి నీ ఇంట్లో నువ్వు బయటకు వస్తా ఉన్నావా? క్రైస్తవుడికి ఏముండాలా? సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవుడికి ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. యోబుకు అలాంటి సాక్ష్యం ఉంది కాబట్టి తన సహోదరులు వచ్చారు, అక్క చెల్లెలు వచ్చారు, తనకు పరిచయస్తులైన వారందరూ వచ్చారట. వచ్చిన వాళ్ళు ఉత్త చేతులు రాకుండా యోబుకి సహాయం చేశారు. కానీ మనము ఒక వచనాన్ని ఆధారం చేసుకుంటాం. ఒక వచనాన్ని ఆధారం చేసుకుని నేను మనుషులు నమ్మను, వీళ్ళంత మోసగాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు నమ్మేను అంటారు. ప్రభు ఎప్పుడు కూడా మనుషులు నమ్మమని చెప్పలేదు. ఆమేన్. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారంతే. 118వ కీర్తన తీయండి, ఆఖరి వచనాలు అవి. 118వ కీర్తన. ఒక వచనాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతాం మనం. మనమే కాదు, అందరూ బోధ, మనుషులు వద్దు, మనుషులు ఎవరు మనకు అవసరం లేదు, మనుషుల దృష్టి మనకు అవసరం లేదు అని చెప్పి 118వ కీర్తన 8వ వచనం 9వ వచనం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే. ఈ మాటలను ఆధారం చేస్తే నాకు ఏమొద్దు, ఎవరు అవసరం లేదు, ఎవరు ఎదుట నా సాక్ష్యం అవసరం లేదు, ఎవరు ఎన్ని ఎలా అనుకున్నా నాకు అనవసరం, నేను ఎంతమందికి ఎలా కనబడినేసి. కానీ దానికి ముందు ఒక మాట ప్రభు రాయించిన మాట ఉంది చూడండి, 116వ కీర్తనలో పక్కనే ఉంటది 11వ వచనం. ఏం చేశాట? రాయబడి ఉన్నాము ఈ బైబిల్లో. ఏమని రాయబడి ఉంది? నేను తొందరపడిన వాడినై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడని ఎవరు అనుకున్నారు? దేవుడేమంటా ఉన్నాడు? మనుషులందరినీ ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. దేర్ గిఫ్ట్ బై ద గాడ్. ఎవరి వల్లట? దేవుని వల్ల నీకు ఇవ్వబడిన బహుమానం. నువ్వేమంటున్నావు అంటే మనుషులందరూ, ఒక్కరిద్దరు చెడ్డోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు, కానీ నిన్ను లేవనెత్తేవాళ్ళు, నీకు సహాయం చేసేవాళ్ళు, నీ కొరకు ద్వారాలు తెరిచేవారు, నిన్ను ఆదుకునేవారు దేవుడు ఏర్పరిచినప్పుడు నువ్వు అందరిని ఒకే అకౌంట్లో వేసావు అనుకో, వాళ్ళు ఎవరి ద్వారా నీకు సహాయం రాదు. వాక్యం చెబుతుంది
నేను తొందరపడి మనుషులందరూ ఏమనుకున్నా, నేను నమ్మదగిన వాళ్ళు కాదు అని నేను అనుకున్నా. ఇందాక వర్షంలో మనం అంటాం, ప్రభువు ఎందుకు ఈ బాధలన్నీ వచ్చాయి, ఎందుకు మనుషుల వల్ల ఈరోజు చాలా మంది నిందలు పడి ఇబ్బందులు పడి మందిరంలో వచ్చి ప్రభు నన్ను అలా అన్నారు ఇలా అన్నారు. నువ్వు ఏం చేస్తావు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆశించావు. ఏం చేస్తావు? వాళ్ళ దగ్గర నుంచి ఆశించావు. కొన్ని విషయాల్లో ఘనతను ఆశించుండొచ్చు, మెప్పును ఆశించుండొచ్చు, ధనాన్ని ఆశించుండొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి ఇది నాకు కావాలి అని నువ్వు ఆశించుండొచ్చు. అది రానప్పుడు, దొరకనప్పుడు, వాళ్ళు నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు ఇదిగో వాళ్ళు అలాంటి వాళ్ళు, నమ్మదగిన వాళ్ళు కాదు. ఓకే, వాళ్ళు నమ్మదగిన వాళ్ళు కాదు. నువ్వు నమ్మదగిన వాడైనా దేవుడికి నమ్మదగిన వాడివైనా వారిని క్షమించి ప్రభు పాదాలు పట్టుకుని, అయ్యా ఇలా అనుకున్నా నన్ను క్షమించు అని ప్రభు దగ్గర రావాలి కదా. నువ్వు ప్రభు మాట అబద్ధమా? కాదే. వాక్యంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే, ఏలియా అన్నాడట, అయ్యా ఎవ్వడు లేడు ఇశ్రాయేలు ప్రజల్లో, నేను ఒక్కనే ఉన్నాను నీ కొరకు రోషం కలిగి అంటే ఆయన అన్నాడు. బయలుకు నమస్కరించుకు మోకరించుకు ఉన్న వాళ్ళు ఇంకా ఇంచుమించుగా 7,000 మంది ఉన్నారట. హల్లెలూయా. మనం ఏమనుకున్నాం, మన ఒక్కడే నీతిమంతుడు, మనొక్కలమే. కానీ వాక్యంలో దేవుడు ఏమన్నాడు, నువ్వు ఒక్కడో కాదు, నేను ఏర్పరచుకున్న బోల్డు మంది ఉన్నారు. ఈరోజు నేను నీతో దైవజండిగా ఈ మాట చెబుతా ఉన్నాను. ప్రభువుని ప్రేమిస్తున్నావా? ప్రభు ఇచ్చిన ఆజ్ఞను ప్రేమించి గైకొనాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ధర్మశాస్త్రం అంతా పాటించండి. ఎలా పాటించనయ్యా అవన్నీ అంటే ఒక్కటే అన్నాడు ఆయన, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. ఎందుకు ప్రేమించాలట? వాళ్ళు నా స్వరూపంలో చేయబడ్డారు. రెండో, వాళ్ళను నేను నీకు బహుమానంగా ఇచ్చాను. ఆమేన్. ఇదే మాటలు గత కొన్ని దినాల ముందు ఉదయకాల ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాం. ఏమనంటే, నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగా ఇస్తాను. ఏమంటాడ ప్రభు? ఏమిస్తా అన్నాడు? గడి చెప్పాలి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం తీద్దామా? ఆఖరి వచనం. ఇంకా కీర్తన గ్రంథం 2వ అధ్యాయం మనందరికీ తెలుసు. త్వరగా 2వ అధ్యాయం 8వ వచనం. నన్ను అడుగుము స్వాస్థ్యముగా. ఎవరిని ఇస్తా అన్నాడు దేవుడు? దేవుడు ఎవరిని ప్రేమించమన్నాడు? ఎవరిని ఇస్తా అన్నాడు? అయ్యా నేను ఉద్యోగం అడిగితే పలానా వ్యక్తిని పరిచయం చేస్తావు, ఎందుకయ్యా? వాడి ద్వారా ఇస్తాడు. హల్లెలూయా. వాళ్ళ ద్వారా ఇస్తాడు దేవుడు. నేను నమ్ము దేవుడు ప్రణాళికని, దేవుడు ఆజ్ఞని నమ్మి పాటించు. జనములు నీకు స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చాడు, దాన్ని స్వతంత్రించుకో. వీలైనైతే అందరినీ ప్రేమించు, ముందుకు వెళ్ళు. దేవుని ఆజ్ఞని నీ జీవితాంతము కూడా నువ్వు నెరవేరుస్తున్నా ముందుకు వెళ్దాం. ప్రభు ఇచ్చిన బహుమానాలను సరైన సమయంలో మనం వాడుకుందాం. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.